పరిశోధక మిత్రులారా, సోదరులారా, నిజానికి మీరు తీసుకున్న వేరువేరు టాపిక్స్ మధ్య ఏకసూత్రత ఏమైనా ఉన్నదా? కొందరు ప్రక్రియల మీద చేస్తున్నారు, కొందరు ఒక చారిత్రక కాలానికి సంబంధించి చేస్తున్నారు, కొందరు రచయితల మీద, ప్రత్యేక రచయితల మీద చేస్తున్నారు. నేను అనుకోవడం వీటన్నిటి మధ్య ఏకసూత్రత ఆయా వస్తువుల దృక్పథం ఏమిటి, దాన్ని పరిశీలించడంలో మీ దృక్పథం ఏమిటి. అందువల్ల దృక్పథం అనేది సాహిత్య సృజనలో, సాహిత్య పఠనంలో, సాహిత్య విమర్శలో 3 స్థాయిలలోనూ రాసేవాళ్లకు ఒక దృక్పథం ఉంది, చదివే వాళ్లకు ఒక దృక్పథం ఉంది, విమర్శించి దాని నిగ్గుదేల్చే వాళ్లకు ఒక దృక్పథం ఉంది. దృక్పథం అనేది అట్లా అత్యంత ప్రధానమైన ఒక అంశం. కానీ ఆశ్చర్యకరంగా మన తెలుగు సాహిత్య విమర్శలోనూ, సాహిత్య పరిశోధనలోనూ దృక్పథం మీద మాత్రమే ప్రత్యేకించి పరిశోధన చేసిన వాళ్ళు చాలా తక్కువ. సాహిత్యంలో దృక్పథాలు అని ఒకే ఒక్క సాహిత్యంలో దృక్పథం పేరున్న పుస్తకం, సాహిత్య విమర్శ పుస్తకం ఆర్ఎస్ సుదర్శనం గారిది వచ్చింది. కానీ దాంట్లో సాహిత్యంలో దృక్పథాల మీద ఏమీ లేదు. దాంట్లో పెద్దన మీద ఒక వ్యాసం, గురజాడ మీద ఒక వ్యాసం, విశ్వనాథ మీద ఒక వ్యాసం, సాహిత్యంలో కాలం అనే ఒక వ్యాసం. నా పరిమిత అధ్యయనం మేరకు చూస్తే సాహిత్యంలో దృక్పథాల మీద జరగవలసినంత పరిశోధన జరగలేదు, జరగవలసినంత చర్చ జరగలేదు. అందువల్ల కూడా మహేందర్, మీరు ఏదైనా ఒకటి మాట్లాడాలి ఇక్కడ అని అన్నప్పుడు ఎక్కువ చర్చ జరగని, కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించే, ప్రతి ఒక్కరికి మనం, మీ అందరికీ తెలిసిన ఉదాహరణ చెప్పాలంటే, గాలి పీల్చకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా మనం ఉండలేము ఒక నిమిషం కూడా. కానీ మనం ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి ఆలోచించాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, వీటి ప్రక్రియ ఏమిటి, లోతుగా ఒక వైద్యులకో, వైద్య శాస్త్రం చదువుకున్న వాళ్ళకో తప్ప మామూలు మనుషుల్లో చాలామందికి తెలియదు. దృక్పథం కూడా అట్లాంటిది. దృక్పథాన్ని విడదీసి విశ్లేషించి పరిశీలించడం మనం పక్కన పెట్టాం, కానీ అది లేకుండా ఆలోచన లేదు, అది లేకుండా మనం లేము. సాహిత్యంలోనైతే తప్పకుండా సాహిత్య సృజనలోను, సాహిత్య పఠనంలోను, సాహిత్య విమర్శలోను దృక్పథపు పాత్ర, దృక్పథపు ప్రాధాన్యత ఉంటుంది. ఇంత ముఖ్యమైన విషయం కాబట్టి ఇది మాట్లాడతాను. సాహిత్యం మీద చాలా అభిప్రాయాలు, చాలా ప్రశంసలు, చాలా విమర్శలు కూడా వచ్చున్నాయి. కానీ వీటన్నిటినీ నిర్ణయించేది, ఒక అభిప్రాయం ఎందుకు ఏర్పడుతున్నది, ఒక ప్రశంస ఎందుకు జరుగుతున్నది, ఒక విమర్శ ఎందుకు జరుగుతున్నది, వీటి వెనుక ఉన్నది ఒక దృక్పథం. ఆ దృక్పథాన్ని కనుక అర్థం చేసుకుంటే, అసలు ఆ దృక్పథాలు ఎన్నెన్ని రకాల దృక్పథాలు ఉన్నాయి, దృక్పథం అంటే ఏమిటి, దృక్పథాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే తప్ప మనం సాహిత్య విమర్శలు, నిజానికి మీరందరూ సాహిత్య పరిశోధకులు అంటే సాహిత్య విమర్శకులు. తెలుగులో సాహిత్య పరిశోధనే సాహిత్య ప్రధానమైన సాహిత్య విమర్శ వాహికగా ఉన్నది. వేరే వేరే భాషల్లో అయితే సాహిత్య పరిశోధనలో భాగం కాకుండా కూడా సాహిత్య విమర్శ ఉంది. కానీ మన భాషలో మాత్రం తెలుగు విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు సాహిత్య పరిశోధనలు, సాహిత్య విమర్శకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అటువంటి సాహిత్య విమర్శ ప్రక్రియలో ఉన్న మీరు, సాహిత్య పరిశోధనలో ఉన్న మీరు, సాహిత్యంలోని ఒక ప్రధాన కీలక మౌలిక అంశమైన దృక్పథం గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచించాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా విశ్లేషించాలి అని నాకు నా అధ్యయనం నుంచి, నా రచన నుంచి నాకు తోచిన కొన్ని అంశాలు పంచుకొని మీ ఆలోచనకు, మీ సంవాదానికి ఒక అవకాశం ఇస్తే, ఇంతకాలము సాహిత్య విమర్శ దృష్టి ప్రసరించని, వెలుగు ప్రసరించని ఒక కీలక అంశం మీద ఇప్పుడు వెలుగు ప్రసరిస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఉపన్యాసానికి ఒప్పుకున్నాను.
ముందే చెప్పినట్టుగా ఆర్ఎస్ సుదర్శనం గారు రాసిన ఒకే ఒక్క పుస్తకం సాహిత్యంలో దృక్పథాలని పేరు పెట్టుకుంది. కానీ ఆ తర్వాత పరిశోధకులు కొందరు చేసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి అచ్చైన పిహెచ్డి పరిశోధనల్లో కూడా దృక్పథం అనేది ప్రధానంగా దృక్పథం మీద కేంద్రీకరించి, ఎందుకంటే మనం ముందు ముందు మాట్లాడుకుంటే వస్తుంది, దృక్పథం మీద కేంద్రీకరించాలంటే అది కేవలం సాహిత్యానికి సంబంధించిన అంశం కాదు, అది తత్వశాస్త్రానికి సంబంధించిన అంశం, అది సామాజిక అంశాలకు సంబంధించిన అంశం, అది రాజకీయ ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశం, అది సాంస్కృతిక అంశం. అంటే దృక్పథం మీద చర్చ అంటూ మనం ప్రారంభిస్తే అది కేవలం సాహిత్యానికి, సాహిత్య విమర్శకు పరిమితం కాదు, అది ఒక విస్తారమైన సామాజిక క్షేత్రంలోకి పోతుంది. బహుశా అంత విస్తారమైన సామాజిక క్షేత్రంలోకి పోవడానికి అవకాశం లేక ఇంతకాలము ఈ విషయం మీద జరగవలసినంత చర్చ జరిగినట్లేదు. కానీ మనం ఒకసారి సాహిత్యకారులను, మనం ప్రధానంగా సాహిత్యకారులతో, సాహిత్య సృజనతో వ్యవహరించే వాళ్ళం కాబట్టి సాహిత్యకారులను చూస్తే కొందరు సాహిత్యకారులు మరీ ముఖ్యంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక 100 సంవత్సరాలుగా స్థూలంగా, 50 సంవత్సరాలుగా సూక్ష్మంగా మా దృక్పథం ఇది అని స్పష్టంగా చెప్పుకున్న రచయితలు ఉన్నారు, చెప్పుకున్న సాహిత్యకారులు ఉన్నారు. ఈ కథ, ఈ నవల, ఈ వ్యాసం, ఈ సాహిత్య విమర్శ ఫలానే దృక్పథానికి చెందింది, ఈ దృక్పథం నుంచి మేము రాస్తున్నాము, ఈ దృక్పథం నుంచి మేము విమర్శిస్తున్నాము అని చెప్పుకున్న వాళ్ళు, మా దృక్పథం ఫలానా అని స్పష్టంగా ప్రకటించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక పాయ. మాకు ఏ దృక్పథము లేదు అని చెప్పుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది, అసలు దృక్పథం లేకపోవడమే ఒక దృక్పథం ఆ మాటకు వస్తే. కానీ మాకు ఏ దృక్పథము లేదు అని చెప్పుకోవడం బహుశా కొన్ని దృక్పథాల నుంచి తమను వేరు చేసి చూపుకోవడానికి, లేదా కొన్ని అస్పష్ట, అనిర్దిష్ట దృక్పథాలలో ఉన్న వాళ్లకు ఇది చాలా పెద్ద ఎత్తున మాకి దీని దృక్పథం అనే మాట బహుశా వాడరేమో, వాళ్ళు ఇజం అంటారు. దాని దగ్గర కూడా వస్తాం, దృక్పథాన్ని ఎన్ని రూపాయలు చూస్తాం. మాకే ఇజము లేదు, ఇజం ఉన్నది అని చెప్పుకున్న వాళ్ళు కొందరిని విమర్శించడానికి, లేదా వాళ్ళు సాహిత్యంలో లేరు, సాహిత్యేతర అంశాలు పట్టించుకుంటున్నారు అని చెప్పడానికి మాకు ఏ ఇజం లేదు అనే ఒక ఇజం ఉంది. ఎప్పుడో 67, 68లోనే కొడవటిగంటి కుటుంబరావు గారు ఇటువంటి ఇజం లేదనే వాళ్ళ మీద, చాలా ఇజాలు ఉన్నాయి ప్రపంచంలో, ఏ ఇజం మాది అని చెప్పుకున్నా ఏ ప్రమాదం లేదు, కమ్యూనిజం మాది అంటే ఒక్కటే ప్రమాదం ఉంది, బహుశా మీరు ఇజం లేదు అని చెప్పుకోవడం వెనుక మాది కమ్యూనిజం కాదు అని చెప్పుకునే కోరిక ఉందేమో అని అన్నారు. నేను ఆ వివరాలు పోవడం లేదు. కానీ రెండో పాయ తెలుగు సాహిత్యంలో, సాహిత్యకారులలో, సాహిత్య విమర్శకులలో, సాహిత్య పాఠకులలో మాకు ఏ దృక్పథము లేదు, మాకు ఏ ఇజము లేదు అనేది. ఇది కాకుండా ఇంకొక పాయ, ప్రధానమైన పాయం. ఈ రెండు నిజానికి ప్రధాన స్రవంతి కాదు. ప్రధాన స్రవంతి అనే దాంట్లో అసలు అన్ని రకాల దృక్పథాలు కలగలిసి ఉన్నవాడు, దృక్పథ స్పష్టత లేనివాడు, మాది ఖచ్చితంగా ఈ దృక్పథం, మాది ఖచ్చితంగా ఈ దృక్పథం కాదు అనే ఒక గీత గీసి చెప్పలేనివాడు. మన పద్యంలో చెప్పినట్టు చెప్పాలంటే, ఎప్పటికెయ్యేది ప్రస్తుతంబు అని, ఏ రోజుకు ఎక్కడ ఏ దృక్పథం గాలి నడుస్తూ ఉంటే ఆ దృక్పథంలో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ 3 రకాల దృక్పథం ఉంది అని స్పష్టంగా చైతన్యయుతంగా ప్రకటించుకున్న వాళ్ళు ఒక పాయ, దృక్పథం లేదు అని ప్రకటించుకున్న వాళ్ళు కానీ అది ఒక ముసుగు మాత్రమే అని తేలుతుంది, దాని దగ్గరికి వస్తాను అనే ఒక పాయ, దృక్పథ స్పష్టత లేకుండా అన్ని రకాల దృక్పథాలను, దీనిలో కొంచెం కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తాను. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన గొప్ప సాహిత్య విమర్శకుడు, మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకుడు అని పేరు. ఆయన రస సిద్ధాంతాన్ని కూడా గౌరవించి అంగీకరించి సాహిత్యం హృదయ ప్రధానమా బుద్ధి ప్రధానమా అనే వాదన కూడా చేసి లేని హృదయం గురించి మాట్లాడి
రెండు రకాల దృక్పథాలను తన సాహిత్య విమర్శలో భాగం చేశాడు. ఇటువంటి వాడు అంటే ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం అన్నాను కదా, అటువంటి అంటే రాచమల్లు రామచంద్రారెడ్డి అనే ఒక దిగ్ధంతి సాహిత్య విమర్శకుడిలో కూడా దృక్పథ స్పష్టత లేదు అనే ఒక స్పష్టత, దృక్పథం గురించిన ఒక విస్పష్టమైన అవగాహన లేదు. ఇక్కడ ఇది నా స్థూలమైన ప్రతిపాదన. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి అసలు దృక్పథం అంటే ఏమిటి, అక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ వెనక్కి వద్దాం. దృక్పథం అంటే ఏమిటి? దృక్కోణం అనే మాట వాడుతున్నారు, చాలా పర్యాయ పదాలు వాడుతున్నాం. ఆలోచన చట్రం, ఆలోచన సరళి, ఫ్రేమ్వర్క్, ఇంగ్లీష్లో ఫ్రేమ్వర్క్ అనే మాట ఉంది, చట్రం, వైఖరి, ప్రాపంచిక దృక్పథం, సిద్ధాంతం, భావజాలం, ఇజం. ఇవి వేరు వేరు స్థాయిలలో దృక్పథానికి మనం వాడుతూ ఉన్న మాటలు. వీటిలలో ఒకటి రెండు మాటలైనా మీకు వివరించాలి. భావజాల చట్రం లేదా ఆలోచన చట్రం లేదా ఫ్రేమ్వర్క్ అంటారు. ఈ ఫ్రేమ్వర్క్ అనేది దృక్పథానికి చాలా దగ్గరి మాట. ఫ్రేమ్వర్క్ అంటే ఏమిటంటే, మీరు అనేక వాదనలు చేస్తూ ఉంటారు, అనేక ప్రశ్నలు చేస్తూ ఉంటారు. మీ వాదనలో ఒక వాదనను ఇంకో వాదన ఖండించుకుంటే మీకు ఫ్రేమ్వర్క్ లేనట్టు అర్థం. దృక్పథ స్పష్టత ఎప్పుడు ఉందంటే, మీకు అనేక సమాజం గురించి ప్రశ్న వేస్తారు, సాహిత్యం గురించి ప్రశ్న వేస్తారు, రచయిత గురించి ప్రశ్న వేస్తారు, లేదా రాజకీయాలు, సాహిత్యం, రాజకీయ ఆర్థిక విషయాలు, తత్వశాస్త్రం, అనేక అంశాలు సాహిత్య పరిశోధనలో భాగం అవుతాయి. వీటికి వేసిన ప్రశ్నలు ఒక ప్రశ్నకు మరొక ప్రశ్న ఖండించుకునేటట్టు ఉంటే మీ ఫ్రేమ్వర్క్ లేదని, మీ దృక్పథ స్పష్టత లేదని అర్థం. కనుక దృక్పథం అంటే ఏమిటంటే ఒక సమగ్రమైన ఆలోచన సరళి, ఒక తనను తాను ఖండించుకొని సమ్యక్ దృక్పథం అనే మాట బుద్ధుని రోజు నుంచి ఉన్నది. సమ్యక్ దృక్పథం అంటే అన్ని విషయాల పట్ల సవ్యమైన వైఖరి. ఒక విషయంలో సవ్యమైన వైఖరి తీసుకుంటాను, రెండో విషయంలో చాలా అపసవ్యమైన వైఖరి తీసుకుంటాను. మన నిత్య జీవితంలో చాలామంది చేస్తున్నాం. ఎందుకంటే అనేక ప్రభావాల వల్ల, అనేక మొహమాటాల వల్ల, అనేక సందర్భాల వల్ల, స్థల కాల పరిమితుల వల్ల సమ్యక్ దృక్పథం అవలంబించడం సాధ్యం కాదు, సమగ్ర దృక్పథం అవలంబించడం సాధ్యం కాదు. భిన్న దృక్పథాల సహజీవనం సాగుతూ ఉంటుంది. కానీ రచన, విమర్శ అనే ఒక ఉన్నత స్థాయి ప్రక్రియలకు వచ్చినప్పుడు వీలైనంత వరకు సమ్యక్ దృక్పథాన్ని, సమగ్ర దృక్పథాన్ని, ఒకదాన్ని ఒకటి ఖండించుకొని ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం అవసరం. సాహిత్య పరిశోధకులుగా మీరు ఒక సాహిత్య ఖండికను, ఒక సాహిత్య రచనను పరిశీలించేటప్పుడు మీరే దాన్ని రెండు దృక్పథాలతో చూడగలిగితే, లేదా అదే రెండు దృక్పథాల్లో చూడడానికి అవకాశం ఇస్తే, రెండు కాదు ఇంకా ఎక్కువ దృక్పథాల నుంచి చూసే అవకాశం కూడా ఇస్తున్నాయి చాలా రచనలు, ఇస్తే ఆ రచయితకు దృక్పథ స్పష్టత లేదు అని అర్థం. కనుక మీ సాహిత్య పరిశోధనలో ఒక మౌలిక ప్రాతిపదికను, భూమికను ఈ దృక్పథం కల్పిస్తుంది. మీరు దృక్పథ చర్చ చేయడం ప్రారంభిస్తే ఆ రచనకు ఉన్న దృక్పథం ఏమిటి, ఆ రచయితకున్న దృక్పథం ఏమిటి, పాఠకులుగా లేదా విమర్శకులుగా మీరు తీసుకుంటున్న దృక్పథం ఏమిటి, ఈ 4-5 వేరు స్థాయిల నుంచి కనుక ఆ వస్తువును పరిశీలిస్తే దృక్పథం గురించిన స్పష్టత పెరుగుతుంది. నిజానికి మనకు అంత అవకాశం ఉంటే ఒక వర్క్షాప్ అయితే ఒక కవిత తీసుకొని ఆ కవితలో ఏ దృక్పథం అర్థమైంది, ఏ దృక్పథం వ్యక్తమైంది, ఆ కవిత రాసిన కవికి ఏ దృక్పథం ఉంది, పాఠకులు 3 పాఠకులు చదివితే 3 రకాలుగా అర్థమైతే ఏ దృక్పథం నుంచి చదువుతున్నారు అంటే దృక్పథానికి భిన్నత్వం ఉండే అవకాశం ఉంది, బహుళత్వం ఉండే అవకాశం ఉంది. ఇది ఒక స్థాయి. రెండో స్థాయికి పోతే అసలు దృక్పథాలు ఎన్నెన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంది. సామాజిక దృక్పథం ఉంటుంది. సమాజంలో మనం ఉన్న స్థితి వల్ల మనకు ఒక దృక్పథం ఎట్లా ఏర్పడుతుందో దాని దగ్గర కూడా వస్తాను. సమాజంలో మనం ఉన్న స్థితి వల్ల మన తరగతి కావచ్చు, మన కులం కావచ్చు, మన వర్గం కావచ్చు, మన భాష కావచ్చు,
మన పుట్టుక నుంచి పెంపకంలో నేపథ్యం కావచ్చు, అనేక రకాలుగా మనకు ఒక సామాజిక దృక్పథం ఏర్పడుతుంది. ఈ సామాజిక దృక్పథమే మనం ఒక రచనను పరిశీలించే భూమికనిస్తుంది. దాని మీద నుంచి మాత్రమే మనం, అంటే మీరు మళ్ళీ ఆ ఉదాహరణలకు కూడా వస్తాను, కానీ మీరు పుట్టుక నుంచి ఆస్తికులు అనుకోండి, ఒక నాస్తిక రచన మీకు ఎట్లా అర్థమవుతుంది? మీరు పుట్టుక నుంచి లేదా మీ చైతన్యం బుద్ధి వచ్చినప్పటి నుంచి నాస్తికులుగా పెరిగారనుకోండి, ఒక ఆస్తిక రచన ఎట్లా అర్థమవుతుంది? ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు, ఒక ఆస్తికురాలు, ఒక నాస్తికురాలు రామాయణ విషవృక్షాన్ని ఎట్లా చూస్తారు? రామాయణ కల్పవృక్షాన్ని ఎట్లా చూస్తారు? ఇది విశ్వనాథ సత్యనారాయణ గారికి ఒక దృక్పథం ఉంది, రామాయణ కల్పవృక్షానికి ఒక దృక్పథం ఉంది. రంగనాయకమ్మ గారికి ఒక దృక్పథం ఉంది, రామాయణ విషవృక్షానికి ఒక దృక్పథం ఉంది. చదివే పాఠకులకు కూడా భిన్న దృక్పథాలు ఉన్నాయి. అంటే సాహిత్య రచన దగ్గర ప్రారంభించి రచన, పఠనం, విమర్శ, మీరు దాన్ని విమర్శించడానికి పోయేటప్పటికి ఇంకొక స్థాయి పైకి ఎదుగుతుంది. ఈ దృక్పథం సామాజిక దృక్పథంగా వ్యక్తమవుతుంది, రాజకీయ దృక్పథంగా వ్యక్తమవుతుంది. ఉదాహరణకి ఇవాళ బిల్లులు వెనక్కి తీసుకుంటున్నాము అనే ఒక చర్య ఉంది. ఈ చర్యను మీరు బిల్లులు వెనక్కి తీసుకున్న వాళ్ళ రాజకీయాలను సమర్థించే వాళ్ళైతే ఒకలాగా అర్థమవుతుంది, బిల్లులు వెనక్కి తీసుకోవాల్సిందే, ఇవి చాలా దుర్మార్గమేమి అని అనుకునే దృక్పథం గల వాళ్ళైతే మీకు ఒక రకంగా అర్థమవుతుంది. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క ఘటన, ప్రతి ఒక్క రచన ప్రతి ఒక్కరికి వారి దృక్పథం ఆధారంగానే అర్థమవుతుంది. దృక్పథం అంతా ప్రాపంచిక దృక్పథం అంటారు. ప్రపంచం పట్ల మన దృక్పథం ఏమిటి? ప్రపంచాన్ని మనం ఎట్లా చూస్తున్నాము? ఈ ప్రాపంచిక దృక్పథం సామాజిక స్థాయిలో ఉండొచ్చు, రాజకీయ స్థాయిలో ఉండొచ్చు, ఆర్థిక స్థాయిలో ఉండొచ్చు, సాంస్కృతిక ఉండొచ్చు, లేదా స్థూలంగా చెప్పాలంటే పాలక దృక్పథం, పాలిత దృక్పథం. మార్క్స్ ఒక మాట అన్నాడు, సమాజంలో ఉండే ప్రబలంగా ఉండే భావాలన్నీ పాలక భావాలే. సమాజాన్ని ఎవరు పాలిస్తూ ఉంటారో వాళ్ళ భావాలే చలామణిలో ఉంటాయి. కాబట్టి మనం దాని నుంచి, ఒక వ్యక్తి దాని నుంచి వేరైపోయి, కాదు నేను మరొక పక్షం ఉన్నాను, ఈ పాలక భావాలను, పాలక దృక్పథాన్ని తీసుకోలేను అనుకొని చైతన్యయుతంగా తీసుకుంటే అట్లా కొన్ని కొత్త భావాలు, దాని అందుకే దృక్పథం అనే మాటకు ఇంకొక స్థాయిలో కొత్త చూపు, మరో చూపు లాంటి వాటిని కూడా వాడుతూ ఉన్నాం. ఇటీవలి కాలంలో, నాకంటే ముందర ఈ ఉపన్యాసాన్ని పరిచయం చేస్తూ శివరాత్రి సుధాకర్ అన్నాడు, అస్తిత్వం, ఇతరులు కూడా అన్నారు, అస్తిత్వవాద ఉద్యమాలు, అస్తిత్వవాద సాహిత్యం వచ్చిన తర్వాత ఆ దృక్పథాల గురించి మాట్లాడతారు అని. అది ప్రధానంగా మాట్లాడాలని ప్రస్తావన వస్తే అది వస్తుంది. కానీ తెలుగు సాహిత్యంలో మరి 1970ల నుంచి ప్రారంభించి చాలా ఎక్కువగా సాహిత్య ఉద్యమాల పేరు మీద, అస్తిత్వవాద ఉద్యమాల పేరు మీద దృక్పథాలు అని అంటున్నాం. దళిత దృక్పథం, బహుజన దృక్పథం, స్త్రీవాద దృక్పథం, విప్లవ దృక్పథం అనే మాటలు కూడా వాడుతున్నాం. దగ్గర నుంచి ప్రారంభించి ఒక సామాజిక వర్గపు ఉనికి స్థాయి వరకు, ఒక రాజకీయ ఆర్థిక పాలనా స్థాయి వరకు అనేక స్థాయిలలో దృక్పథానికి అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ మనం వాడుకలో వాడుతూ ఉన్నాం. కానీ మౌలికంగా తాత్విక అర్థంలో చూసినప్పుడు రెండే దృక్పథాలు ఉంటాయి, భావవాదం, భౌతికవాదం అంటారు. ఈ ప్రపంచం ఏమిటి? ఈ ప్రపంచంలో పదార్థం ఉందా, చైతన్యం ఉందా? మనందరం పదార్థానికి విభిన్న వ్యక్తీకరణ, విభిన్న రూపాలు. మన ఆలోచనలు చైతన్యం. ఈ ఆలోచనలకి పదార్థానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఏది ముందు పుట్టింది, ఏది తర్వాత పుట్టింది? ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలమా లేదా? ఈ ప్రపంచాన్ని మార్చగలమా లేదా? ఈ ప్రశ్నల మీద ఆధారపడి రెండు తాత్విక దృక్పథాలు ఉన్నాయి. మనం ఇంతవరకు చెప్పుకున్న అనేక దృక్పథాలు కూడా ఈ రెండు తాత్విక దృక్పథాల్లో ఏదో ఒక చోటికి చేరుతాయి. అస్తిత్వవాద దృక్పథాలు అని మనం మాట్లాడుతున్నాం అంటే అస్తిత్వవాదం ఒక భౌతిక ఉనికి, సమాజంలో ఒక భౌతిక ఉనికి గురించి, ఆ ఉనికిలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నది. అది ప్రధానంగా భౌతికవాద దృక్పథం. అది భావవాదం కాదు. భావవాదం కావడానికి వీల్లేదు. ఒక సమస్య గురించి మాట్లాడిందంటే భౌతికంగా ఉన్న సమస్య గురించి మాట్లాడుతుంది. కనుక తాత్విక స్థాయిలో అర్థం చేసుకున్నప్పుడు
ఈ కులం కోసం రాయడంలో కూడా భావాల ఇదంతా తాత్విక స్థాయిలోకి పోయి చూసినప్పుడు రెండే దృక్పథాలు ఉంటాయి. వాటికి వ్యక్తీకరణలుగా, వాటికి శాఖోపశాఖలుగా అనేక దృక్పథాలు వచ్చాయి. ప్రకృతి పట్ల, సమాజం పట్ల, వ్యక్తి పట్ల ఎటువంటి వైఖరి ఉంది? ప్రకృతి చలనంలో ఉందని గుర్తిస్తున్నాడా? లేదు, ప్రకృతి ఒకేసారి భగవంతుడు సృష్టించి పెట్టాడు, అది అట్లా ఉంది అని అనుకుంటున్నాడు. సమాజం తనకు తాను ఒక ఉత్పత్తి చేసుకుంటూ, ఒక పునరుత్పత్తి చేసుకుంటూ, తన భావాలను మార్చుకుంటూ పురోగమిస్తుంది అనుకుంటున్నాడా? లేదా సమాజం ఎవరో తయారు చేసి లీల ప్రకారం నడుస్తుంది అనుకుంటున్నాడా? శివుని ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు అనుకుంటున్నాడా? శివుడే లేడు, చీమ కుడుతుంది దాని దారికి అడ్డం వస్తే అనుకుంటున్నాడు. ఇవి తాత్విక స్థాయిలో రెండు ప్రధానమైన దృక్పథాలు. ఇది మనకెందుకు సాహిత్యంలోకి, ఈ తాత్విక చర్చలోకి మనం ఎక్కువ పోనక్కర్లేదు. కానీ ఈ తాత్విక చర్చ సాహిత్యంలోకి ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది? ఒక ఘటన, సాహిత్యంలో ఒక ఘటన జరుగుతుంది, ఒక నవలలో, ఒక కథలో ఒక ఘటన జరుగుతుంది. ఈ ఘటన జరగడం నిర్హేతుకమా, యాదృచ్ఛికమా, ఒక కార్యకారణ సంబంధాలలో జరిగిందా? ఇది మీ దృక్పథాన్ని పట్టిస్తుంది. ఈ ఘటన జరగడం చాలా యాదృచ్ఛికం, ఈ ఘటన జరగడం నిర్హేతుకం, లేదా ఈ ఘటన జరగడానికి ఇక్కడి శక్తులు కారణం కాదు, అతీత శక్తులు కారణం అని అనుకుంటే అది ఒక దృక్పథం కాదు. ఇక్కడి ఘటన జరగడానికి ఇక్కడి మనుషులు, మానవ సంబంధాలు, ఇక్కడి మనుషుల ప్రవర్తనలు కారణం అని అనుకుంటే కార్యకారణ సంబంధం. ఈ కార్యం జరగడానికి కారణం ఉంది, ఈ కారణం మళ్ళీ కార్యంగా మారుతుంది అనే ఒక వలయాలుగా మన చుట్టూ జరుగుతున్నాయి. వాటినే ఒక కథలో, నవలలో, కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నారు అని అనుకున్నప్పుడు చూసే పద్ధతి వేరు. అందువల్ల దృక్పథంలో ఒక అధిభౌతిక భావవాద దృక్పథాన్ని మినహాయిస్తే, సాహిత్యకారులు ఎవరైనా నిజానికి సాహిత్యం అంతా కూడా భౌతిక ప్రక్రియ, భౌతిక ఉత్పత్తి క్రియ. నీకు ఒక కాగితం కావాలి, నీకు ఒక పెన్ను కావాలి, ఆలోచించినప్పటికీ ఈ కాగితాన్ని ఎవరో సృష్టించారో అది భౌతికము, నువ్వు పెన్ను ఒకటి భౌతికము, లేదా నీ కంప్యూటర్ భౌతికము. కనుక ఎన్ని భావవాద ఆలోచనలు చెప్పినప్పటికీ రచన, సాహిత్యం అంతా భౌతికమే. ఈ భౌతికమైన రచన గురించి చర్చించేటప్పుడు, భౌతికమైన రచనలో ఏమి వ్యక్తమైంది చర్చించేటప్పుడు హేతువాదం, ఏమిటి హేతు, ఏ హేతువు వల్ల ఇది జరిగింది, కానీ ఈ రూపం వెనుక సారం ఏమన్నా ఉందా? ఒక కథ, ఒక నవల, ఒక నాటకం మనకు ఒక మాట అన్నాడు, రూపము సారము ఒకటే అయితే శాస్త్రం అవసరం లేదు. మనకు కనబడేవన్నీ ఒక సారం ఉంది, ఆ సారానికి ఒక రూపం ఉంది. మనకు ఆ రూపం చూసి ఇదే దాని సారం అని అనుకుంటే రెండు ఒకటే అయితే మనం శాస్త్రం, సాహిత్య విమర్శ అవసరం లేదు. రూపానికి, సారానికి చాలా తేడా ఉంది, చాలా వైరుధ్యం ఉంది. ఒకదాన్ని పూర్తిగా వ్యతిరేకించుకునేవి కూడా ఉన్నాయి. ఆ ఉదాహరణలు ఆయన తన క్యాపిటల్ గ్రంథంలో చాలా చోట్ల చెప్పాడు. నేను ఒకటి రెండు మీకు చెప్పి అవి సాహిత్య విమర్శకు ఎట్లా వర్తిస్తాయో చెప్తాను. నీళ్లు మనం చూడగానే నిప్పును చల్లార్చే ఒక సాధనం, ఇది రూపం. ఈ నీళ్లను రసాయన శాస్త్రం వచ్చి ఇవి నీళ్లు కాదయా, రెండు హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు అని చెప్పి విడదీస్తే అవి వచ్చాయి. హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు కూడా మంటను కల్పించే వాయువు. సారం ఏమిటి? రెండు మంటను కల్పించే వాయువులు. రూపం ఏమిటి? మంటను చల్లార్చే నీరు. సూర్యుడు రోజు పొద్దున వస్తున్నాడు, పైకి లేస్తూ ఉన్నాడు, రూపం. సారం ఏమిటి? సూర్యుడు లేవడం లేదు, సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి తిరగడం వల్ల అది కనబడుతుంది. ఒక పెట్టుబడిదారు, ఒక యజమాని 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, పరిశ్రమ పెట్టి 1000 మందికి ఉద్యోగం ఇచ్చాడు, ఇది రూపం. ఈ 1000 మంది కార్మికులు అదనపు శ్రమతో తమ శ్రమ ఫలితం తమకు దక్కకుండా పెట్టుబడి సృష్టించి ఆ పెట్టుబడిదారుకు కంపెనీ పెట్టడానికి ఇచ్చారు. తలకిందుల, ఇటువంటి తలకిందుల రూపసారాల విభజన ఆయన చాలా చేశాడు. చేసి
రూపానికి సారానికి తేడా ఉంటుంది. సారము రూపము ఒకటే అయితే శాస్త్రం అవసరం లేదు. శాస్త్రం పనేమంటే రూపాన్ని చూసి భ్రమపడిపోకూడదు, రూపాన్ని చూసి భయపడిపోకూడదు. రూపం లోపలికి వెళ్ళి సారాన్ని వెలికి తీయాలి. సాహిత్య విమర్శ చేసే పని. సాహిత్య విమర్శ ఒక శాస్త్రం. సాహిత్య విమర్శ ఒక కళగా కూడా అభివృద్ధి చెంది ఉండొచ్చు, కానీ అది ప్రధానంగా శాస్త్రం. అది సాహిత్య శాస్త్రం. సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది. ఎట్లాగైతే రసాయన శాస్త్రం హైడ్రోజన్ను ఆక్సిజన్ను వేరు చేసి చూపిందో, సాహిత్య విమర్శ ఒక శాస్త్రంగా సారంలోకి వెళ్ళి దృక్పథం ఏమిటి పరిశీలిస్తుంది. దృక్పథం ద్వారానే తెలుస్తుంది ఈయన ఎంత గొప్ప కళ రాశాడా, ఎంత గొప్ప ఉపమ వాడాడా, ఎంత గొప్ప అలంకారాలు వాడాడా, అది చర్చ కాదు. ఈ అలంకారాల వెనుక, ఈ ఉపమల వెనుక అంతిమంగా చెప్పిన సారాంశం ఏమిటి, ఆ సారాంశం ఏ దృక్పథాన్ని నుంచి వచ్చింది. కనుక రూపసారాల చర్చ చేయడమే దృక్పథాన్ని కనిపెట్టడానికి ఒక మార్గం. ఇది ఒకటే కాదు, దృక్పథం గురించి ఇంకొక అంశం కూడా ఉంది, తర్వాత దానిలోకి పోతాను. చరిత్ర, నిజానికి సాహిత్యం అంతా కూడా చరిత్రలో భాగం. ఒక కవిత్వం, ఒక కథ, ఒక నవల ఆయా స్థల కాలాల రచయితలు తాము గ్రహించిన సామాజిక వాస్తవికతను సాహిత్యంలో వ్యక్తీకరించారు. ఇది ఒక 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత అది చరిత్రలో భాగం అయిపోతుంది. కన్యాశుల్కం ఒక చారిత్రక ఘట్టం, మాలపల్లి ఒక చారిత్రక ఘట్టం, అంటరాని వసంతం ఒక చారిత్రక ఘట్టం. చరిత్రే అదంతా. కనుక సాహిత్యంలో ఉన్నదంతా చరిత్రే. అయితే చరిత్ర పట్ల నీకు ఒక అవగాహన లేకపోతే చరిత్ర ఎట్లా రూపొందుతుంది? కొన్ని వేల ఏళ్ల పాటు చరిత్ర భగవల్లీల అనుకున్నారు. ఎవరో భగవంతుడు సృష్టిస్తాడు, భగవంతుడు చెప్పాడు ఇట్లా జరగాలని, అట్లా జరుగుతుంది అనుకున్నారు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి, కాదు భగవంతుని తరఫున రాజు వచ్చాడు, రాజు తలుచుకుంటే చరిత్ర జరుగుతుంది, మహాపురుషులు తలుచుకుంటే చరిత్ర జరుగుతుంది. ఇట్లా చాలా కాలం గడిచింది. చరిత్ర పట్ల, చరిత్రలో చరిత్ర ఎట్లా నడుస్తుందంటే భౌతిక శక్తుల వల్ల, మానవుల వల్ల, ఆ మానవులకు నిత్యము అవసరమైన ఉత్పత్తి వల్ల, ఆ ఉత్పత్తిలో ఏర్పడే సంబంధాల వల్ల చరిత్ర పురోగమిస్తుంది. చరిత్ర పరిణామ క్రమానికి భౌతిక శక్తులే చోదక శక్తులు. చరిత్ర పట్ల ఈ భౌతికవాద దృక్పథం ఉన్నప్పుడు 1000 పడగల్లో ఒక ఘటన జరిగింది, మాలపల్లిలో ఒక ఘటన జరిగింది. ఈ ఘటన ఏ కారణాల వల్ల జరిగింది? భౌతికమైన చరిత్ర చోదక శక్తులు చేశాయా, లేక మనకు తెలియని నిగూఢ శక్తులు లేదా మహాపురుషులు లేదా వీరులు తయారు చేశారా? ఇది దృక్పథాన్ని మనకు పట్టి ఇస్తుంది. ఇవి కాకుండా ఇది ఒక సమగ్ర దృక్పథం, సరైన దృక్పథం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది కాకుండా కలగలుపు దృక్పథాలు, నేను ముందే చెప్పినట్టు కలగలుపు దృక్పథాలు ఉన్నాయి. దాంట్లో కొంత, దీంట్లో కొంత తీసుకొని దీన్నే ఇలాహి అని అక్బర్ తయారు చేశాడు. అది ఉన్నదో లేదో ఇవాళ ఎవరికి తెలియదు. అటువంటి దీనే ఇలాహి దృక్పథాలు చాలామంది చేస్తూ ఉంటారు. దీనిలో కొంత బాగుంది, దానిలో కొంత బాగుంది, కానీ వీటి వల్ల నిజంగా సరైన విశ్లేషణ చేయలేము. అదొకటి మాత్రమే కాదు, మనకు ముఖ్యంగా తెలుగు సాహిత్యం విషయానికి వస్తే చాలా దృక్పథాల ప్రభావాలు పడుతున్నాయి. అందువల్ల దృక్పథ స్పష్టత లేకుండా కూడా ప్రభావాలు వచ్చాయి. ఈ దృక్పథ స్పష్టత లేకుండా ప్రభావాలు ఎట్లా వచ్చాయంటే 1789 18వ శతాబ్దం చివరి రోజుల్లో ఒక రొమాంటిసిస్ట్ దృక్పథం అక్కడ వచ్చింది. 1920 తెలుగులో వచ్చింది. ఒక 150 ఏళ్ళు. 1960లలో పోస్ట్ మోడర్నిస్ట్ దృక్పథం అనేది యూరోప్లో వచ్చింది. అది 1990ల నాటికి అక్కడ పోయింది, 90లలో తెలుగులో వచ్చింది. మన మీద దృక్పథాల ప్రభావం కూడా కేవలం మౌలిక భావవాద భౌతికవాద దృక్పథాలు మాత్రమే కాదు, ఇతర అనేక దృక్పథాలు లేదా అనేక పాయలు, అనేక ఛాయలు. ఈ ఛాయలు విదేశీ ప్రభావాల వల్ల, విదేశీ సాహిత్య ప్రభావాల వల్ల ఆలస్యంగా స్థలకాల పరిమితులు దాటి కాలం గడిచిపోయిన తర్వాత మన మీద వచ్చాయి. అందువల్ల ఇవాళ మనం ఒక చిక్కుముడుల దృక్పథాల్లో,
ఎవరి దృక్పథం ఏమిటి, దృక్పథ స్పష్టత ఉందా అని తెలుసుకోలేని ఒక స్థితిలో ఉన్నాం. అందువల్ల కూడా దృక్పథం గురించి చర్చించడం ఎక్కువ అవసరం. దృక్పథ రాహిత్యం, మాకు దృక్పథం అక్కర్లేదు అనేవాళ్ళు, దృక్పథం లేదు అనేవాళ్ళ దగ్గర నుంచి ఇవాళ గత 10-15 సంవత్సరాలుగా సాహిత్యం రాస్తున్న వాళ్ళు, సాహిత్యంలో ఉన్నవాళ్ళు, ప్రధాన ప్రచురణకర్తలు అని చెప్పుకుంటున్న వాళ్ళు దృక్పథం అవసరమే లేదు అని మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. దృక్పథ రాహిత్యం ఉంటుందా? కనుక ఇవాళ మనం దృక్పథం 2021లో నిలబడి మాట్లాడేటప్పుడు చరిత్రనంతా పునరావలోకించి ఇన్ని 2 మాత్రమే భౌతిక భావవాద దృక్పథాలు మాత్రమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ తెలుగు సాహిత్యంలో కనీసం ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల సాహిత్య విమర్శకులకు, సాహిత్య పరిశోధకులకు దృక్పథాన్ని వెలికి తీయడం, వింగడించడం, సరైన దృక్పథం ఏమిటో చెప్పడం, ఈ దృక్పథం వల్ల ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి చెప్పడం అనే ఒక అవకాశం వస్తుంది. చివరికి ఇంకొక అంశం చెప్పి తర్వాత మనిషికి దృక్పథం ఏర్పడే క్రమంలోకి పోతాను. ఈ చైతన్యం, ఈ దృక్పథం ప్రత్యక్షంగా చైతన్యయుతంగా ఉండే అవకాశం ఉంది. అధ్యయనం ద్వారా అది వస్తుంది, జీవితానుభవం ద్వారా అది వస్తుంది, లేదా పరోక్షంగా అసంకల్పితంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల రచయితలు, ముఖ్యంగా మనం సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు ఆ రచయిత పరోక్షంగా అసంకల్పితంగా చాలా స్త్రీ పురుష సంబంధాల గురించి సరైన అవగాహన ఉండేవాళ్ళు కూడా పౌరుషం అనే మాట వాడతారు. ఇది పురుషులకు మాత్రమే ఉండేది, స్త్రీలకు ఉండేది కాదు అని దాని దృక్పథం. కానీ తెలియకుండా మనం వాడేస్తున్నాం, నాకు పౌరుషం లేదా అని. ఒక్కొక్క మాటని తీసుకుంటే సాహిత్యం రచన దాకా పోకండి, అంత కూడా అక్కర్లేదు. ప్రతి మాటకు దృక్పథం ఉంది, అది పరోక్షంగా మనకు వస్తుంది. ఈ పరోక్షంగా వచ్చిన దృక్పథం నుంచి మనం చైతన్యయుతంగా, సంకల్పపూర్వకంగా, ప్రత్యక్షంగా ఈ దృక్పథం నుంచి పరిశీలించినప్పుడు ఇది సరైంది కాదు, ఇది సరైంది అని తెలుసుకోవాల్సి ఉంది. అసలు మనిషికి దృక్పథం ఎట్లా ఏర్పడుతుంది, ఏర్పడే క్రమం ఏమిటి? ఒకటి జీవితానుభవం. జీవితానుభవం తప్ప అధ్యయనం ద్వారా వస్తుంది, కానీ అధ్యయనం కన్నా మించి జీవితానుభవం, ఆచరణ నుంచే దృక్పథం వస్తుంది. సామాజిక సాంస్కృతిక నేపథ్యం మనలో ప్రతి ఒక్కరము హఠాత్తుగా ఊడిపడలేదు. ఒక సామాజిక సాంస్కృతిక నేపథ్యం నుంచి, మన సమాజంలోనైతే ఒక కులంలో, ఒక మతంలో, ఒక ప్రాంతంలో, ఒక భాషలో పుట్టాం. ఈ నేపథ్యం మన దృక్పథాన్ని కొంతవరకు నిర్ణాయక శక్తిగా ఉంటుంది. మన దృక్పథం ఎవరికైనా 3-4 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించి ఊహ తెలిసినప్పటి నుంచి భాష అందుతుంది, చైతన్యం అందుతుంది. ఈ భాషలో, చైతన్యంలో తన చుట్టూ ఉన్న వాతావరణంలోని, తన చుట్టూ ఉన్న నేపథ్యంలోని దృక్పథమే ఆ మనిషికి అందుతుంది. అక్కడి నుంచి ప్రారంభించి, అంటే నువ్వెక్కడ పుట్టావో అది నిర్ణయిస్తుంది, కానీ అది మాత్రమే నిర్ణయించదు. నీ పెంపకం ప్రక్రియ, పెంపకం ప్రక్రియ మాత్రమే కాదు, స్నేహాలలో క్రీడలు. కొన్ని క్రీడలు ఆడేవాళ్ళు తప్పనిసరిగా ఒక దురుసైన, మొరటైన దృక్పథాన్ని అవలంబిస్తారు. కొన్ని క్రీడలు ఆడేవాళ్ళు చాలా సౌకుమార్యమైన దృక్పథం అవలంబిస్తారు. ఎందువల్ల? వాళ్ళ దాన్ని ఇంగ్లీష్లోనైతే, సోషియాలజీలోనైతే సోషలైజేషన్ అంటారు. సామాజికీకరణ ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఈ సామాజికీకరణ ప్రక్రియలో మన దృక్పథాలు స్థిరపడుతూ ఉంటాయి. అవి చదువు వల్ల, అధ్యయనం వల్ల, వృత్తి వల్ల, ఉద్యోగాలలో ఇంకా విస్తారమవుతాయి. ఈ క్రమంలో సిద్ధాంత పరిచయం కానీ, ప్రపంచ పరిశీలన కానీ, లేదా చుట్టూ మనుషులతో ఎట్లా మెలగాలి, పరిసరాలతో ఎట్లా మెలగాలి అనే ఒక సంస్కారం ఇచ్చే ఈ ప్రక్రియ కానీ అంతిమంగా ఒక దృక్పథాన్ని, దీన్ని ప్రాపంచిక దృక్పథం అన్నాం, లేదా వ్యక్తిగత దృక్పథం అన్నాం. ప్రాపంచిక దృక్పథం ఏమో ప్రపంచం పట్ల నీకు ఉండే అవగాహన. వ్యక్తిగత దృక్పథం ఏమో నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలలో, వ్యక్తిగత అభిరుచులలో ఉండే ఒక అవగాహన. ఈ రెండూ కూడా, ప్రాపంచిక దృక్పథము, వ్యక్తిగత దృక్పథము కూడా పాఠకుడిగా, పాఠకురాలిగా, చదువరిగా నువ్వు ఏమి చదువుతావు అనేది నిర్ణయిస్తావు. ఏ విషయాల మీద మీ ఆసక్తి ఏర్పడుతుంది,
మీరింతకాలము గడిపి వచ్చిన జీవితపు పునాది మీద ఒక రచనను స్వీకరిస్తారు లేదా ఒక రచనను తిరస్కరిస్తారు. కనుక చదువరిగా మనిషి సాహిత్యాన్ని చేరేది 2 మార్గాలు. ఒకటి వస్తుగత దృష్టి, ప్రపంచం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం. 2 వ్యక్తిగత దృష్టి, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, అభిరుచులు. అందువలనే నేను ముందర ప్రస్తావించినట్టు స్త్రీ పురుష సమానత్వం అంగీకరించని ఒక కుటుంబంలో పుట్టి పితృస్వామ్యం కింద పురుషాధిపత్యం కింద నలిగిపోయే ఒక కుటుంబంలో పుట్టి ఇదే సహజమైనది, ఇదే న్యాయమైనది, పురుషుడు ఆధిపత్యం చెలాయించడానికే ఉన్నాడు, స్త్రీ అణిగిపోవడానికే ఉన్నది అనే భావనలతో పెరిగిన వ్యక్తి ఒక చలం రచనను ఎట్లా అర్థం చేసుకుంటాడు, ఒక ఓల్గా రచనను ఎట్లా అర్థం చేసుకుంటాడు? స్త్రీ పురుష అసమానత్వమే సహజమనే దృక్పథంతో ప్రారంభమైన చదువరి స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రబోధించే సాహిత్యాన్ని ఎట్లా చేరుతాడు ఆ సాహిత్యం దగ్గరికి? ఇంతకుముందే ప్రస్తావించాను, ఆస్తికులు నాస్తిక భావాల సాహిత్యాన్ని, నాస్తికులు ఆస్తిక భావాల సాహిత్యాన్ని ఎట్లా చేరుతారు? హౌ డు దే రీచ్, హౌ డు దే కనెక్ట్ టు దిస్ లిటరేచర్? కుల సమర్థకులు కుల వివక్ష చేయడం రైటే, కుల అసమానత రైటే, మనువు చెప్పింది న్యాయమే అని అనుకోని ఒక వాతావరణంలో పుట్టి పెరిగి అదే దృక్పథం కలిగి ఉన్నవాడు మన చుట్టూ వాళ్ళు చాలామంది ఉన్నారు. స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు కుల వ్యతిరేక సాహిత్యాన్ని, కుల నిర్మూలన సాహిత్యాన్ని ఎట్లా చేరుతారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే చదువరిగానే మనకు మన దృక్పథము, ఆ సాహిత్య దృక్పథము భిన్నంగా పోటీ పడే, సవాల్ చేసుకునే ఒక అవకాశం వస్తుంది. అప్పుడు సాహిత్యాన్ని ఎట్లా చదువుతాము? విప్లవ వ్యతిరేకులు విప్లవ సాహిత్యాన్ని ఎట్లా చదువుతారు? అభ్యుదయ వ్యతిరేకులు అభ్యుదయ సాహిత్యాన్ని ఎట్లా చదువుతారు? మొత్తంగా మన మొత్తం సాహిత్య పఠన సంస్కృతిలోనే మన దృక్పథము, ఆ సాహిత్య దృక్పథము మధ్య పోటీ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చదువుతాము? ఇది ఒక పరిశీలించవలసిన అంశం. అందరికీ ఒక రచన ఉన్నదంటే అది అందరికీ, ఒక వస్తువు ఉంటే అందరికీ ఎట్లా ఉపయోగపడుతుందో ఒక రచన ఉందంటే అందరికీ అట్లా అర్థం కాదు, అందరికీ అట్లా ఉపయోగపడదు. ఆ రచనలో ఉన్న శక్తితో పాటు నీలో ఉన్న ఆస్వాదన శక్తి, నీలో ఉన్న గ్రహణ శక్తి, నీకు నేర్పబడి ఉన్న దృక్పథం కూడా పనిచేస్తుంది. కనుకనే సాహిత్య పఠనాన్ని దృక్పథం వైపు నుంచి పరిశీలించవలసి ఉంది. సాహిత్య పఠనం ఎట్లా నాకు ఏ సాహిత్యమైనా నచ్చుతుంది అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు పచ్చి అబద్ధికులు అనుకున్నారు. నాకు ఏ సాహిత్యము నచ్చదు అని కూడా ఎవరన్నా అంటే వాళ్ళు సాహిత్యం రుచి ఎప్పుడు తెలియలేదు అనుకోవాలి. నీ భావాలకు తగిన దాని వివరాల దగ్గరికి వస్తాను. ఒక పాఠకుడు, ఒక పాఠకురాలు సాహిత్యాన్ని చేరడానికి దృక్పథం ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. అది చెప్పదచ్చింది. జీవితానుభవమే సాహిత్యానుభూతిని నిర్ణయిస్తుంది. ప్రాపంచిక దృక్పథమే సాహిత్య పఠనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పాఠకులది. ఇక్కడి నుంచి కొంచెం ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. రచయిత దృక్పథం ఎట్లా వస్తుంది? రచయిత కూడా మనిషే కదా, రచయిత కూడా పాఠకుడే కదా, రచయిత కూడా చదువరే కదా. చదువరికి దృక్పథం ఉంది, మనిషికి దృక్పథం ఉంది అనుకున్నప్పుడు రచయితకు కూడా దృక్పథం ఉంది. రచయితకు మనం మన పరిశోధనలో ప్రధానంగా రచనలను తీసుకుంటున్నాం కాబట్టి అసలు ఆ రచనను ఎందుకు ఎంచుకున్నాడు, ఈ వస్తువును ఎందుకు ఎంచుకున్నాడు ఆ రచయిత? ఆదిరాజు వీరభద్రరావు గారి గురించి ఒకరు పరిశోధన చేస్తున్నారు. ఆదిరాజు వీరభద్రరావు గారు పుట్టి పెరిగిన రోజులలో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఎందుకు వీరభద్రరావు గారికి తెలుగు సీమ చరిత్ర, తెలంగాణ చరిత్ర పరిశీలించాలనే కోరిక కలిగింది? ఎందుకు ఆ వస్తువుని ఎంచుకున్నాడు? చలం ఆ వస్తువుని ఎందుకు ఎంచుకున్నాడు? విశ్వనాథ సత్యనారాయణ ఆ వస్తువుని ఎందుకు ఎంచుకున్నాడు? రంగనాయకమ్మ ఆ వస్తువుని ఎందుకు ఎంచుకుంది? ఓల్గా ఆ వస్తువుని ఎందుకు ఎంచుకుంది? ఇదేమి యాదృచ్ఛికం కాదు. ఇది ఖచ్చితంగా వస్తువుకు రచయితకు మధ్య సంబంధాన్ని ఆ రచయిత దృక్పథం నిర్ణయిస్తుంది. వస్తువు ఎంపిక, వస్తువును చిత్రించే పద్ధతి. ఈ వస్తువునే ఎంపిక చేసుకోవాలి. సమాజంలో కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి.
ఎంచుకున్న వస్తువులు కూడా ఇద్దరు వేరు వేరు పద్ధతిలో ఎందుకు రాశారు? స్త్రీ పురుష సంబంధాలను సరే అంత సీరియస్ రచయితగా చెప్పడానికి వీల్లేదు, కానీ ఎద్దనపూడి సులోచన గారు, అరకపూడి కౌశల్యాదేవి గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా స్త్రీ పురుష సంబంధాలు రాశారు. అంటే వస్తువు ఒకటే అయినప్పటికీ ఆయా రచయితల దృక్పథం, ఆ వస్తువును చిత్రించే పద్ధతిని సినిమా పరిభాషలో చెప్పాలంటే ట్రీట్మెంట్ అంటారు. ఒక వస్తువుని ఎట్లా ట్రీట్ చేస్తారనేది కూడా దృక్పథమే నిర్ణయిస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక వస్తువులో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. ఏ వస్తువైనా, ఒక సాహిత్య వస్తువు, ఒక రచనా వస్తువు, ఒక కవితా వస్తువు అంటే అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. ఈ అంశాలలో వేర్వేరు అంశాలకు ఎటువంటి అభివ్యక్తి ఇవ్వాలి అనేది కూడా రచయిత దృక్పథమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ఒక్క పర్సనల్ ఎనెక్డోట్లోకి పోయి మళ్ళీ దీనిలోకి వస్తాను. వరవరరావు గారు ఈ యూనివర్సిటీలోనే విద్యార్థిగా ఉన్నారు 1958, 60. ఆ రోజుల్లో వీళ్ళందరూ చాలా ఇంగ్లీష్ సినిమాల, హిందీ సినిమాల అభిమానులు. మర్లిన్ మన్రో అని హిందీ హాలీవుడ్ సినిమా తారకు అభిమానం. ఆమె ఆ రోజుల్లోనే 62లో ఆయన పిహెచ్డి స్టూడెంట్గా ఉన్నారు. ఆత్మహత్య చేసుకుంటే హాస్టల్లో, బి హాస్టల్లో, ఆయన బి హాస్టల్లో ఉండేవారు. బి హాస్టల్లో డైనింగ్ హాల్లో కూర్చుని అందరూ అయ్యో మెర్లిన్ మన్రో ఆత్మహత్య చేసుకుంది కదా అని మాట్లాడుకుంటున్నారట. ఎదురుగా ఇంకొక ఎంఏ తెలుగు విద్యార్థి, ఇంకేమి మెర్లిన్ మన్రో మీద కూడా కవిత్వం రాస్తారా అన్నారట. అంటే వరవరరావు గారికి చాలా కోపం వచ్చింది. రాముడి చెప్పులు ఈ దేశంలో కవితా వస్తువులు అయ్యాయి, బండ, అహల్య బండ ఈ దేశంలో కవితా వస్తువు అయింది. చెప్పులు రాళ్ళు కవితా వస్తువులైన దేశంలో ఒక స్త్రీ కవితా వస్తువు కాదా? ఒక గొప్ప కోట్లాది మంది అభిమాన తార కవితా వస్తువు కాదా అని అకవితా వస్తువు అని క్వశ్చన్ మార్క్ పెట్టాను కవిత రాసి. అంటే దృక్పథం, చెప్పులను కూడా కవితా వస్తువు చేయగలను అనే ఒక దృక్పథం ఉంది. రాముని పాదుకలు కవితా వస్తువులయ్యాయి. శిలగా మారిన అహల్యను మళ్ళీ అహల్యగా మార్చిన ఒక దృక్పథం నుంచి కవితా వస్తువు అయింది. మర్లిన్ మన్రో మరొక. చెప్పవచ్చిందేమంటే, ఒక సమాజంలో ఉన్న అనేక వస్తువులలో ఏ వస్తువుని ఎంపిక చేసుకోవాలి, ఆ వస్తువుకు ఎటువంటి అభివ్యక్తి ఇవ్వాలి అనేది సాహిత్యకారుడి సృజనకర్త దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. అది మాత్రమే కాదు, రచనలో వేరు అంశాలు ఉంటాయి. ఉదాహరణకు 1000 పడగల్లో 4 వర్ణాలకు చెందిన పురుషులు ఉన్నారు, 4 వర్ణాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వర్ణాలతోనూ సంబంధం పెట్టుకోవచ్చును అనే ఒక దృక్పథం రచయితకు ఉంది. బ్రాహ్మణులకు హక్కు ఉంది, అధికారం ఉంది. అది ఆయన నవల్లోకి తీసుకొచ్చాడు. అంటే రచనలోని వేరు అంశాల మధ్య ఎటువంటి సంబంధం ఉండాలి అనేది కూడా దృక్పథం నిర్ణయిస్తుంది. దృక్పథం నుంచే అది తయారవుతుంది. అది మాత్రమే కాదు, ఈ రూపం ఎట్లా ఉండాలి, పాత్రలు ఎట్లా ఉండాలి, పాత్ర చిత్రం ఎట్లా ఉండాలి, ఎటువంటి సన్నివేశాలు ఉండాలి, వాళ్ళు ఏ భాష వాడాలి, ఆ దృక్పథమే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు పాత సంస్కృత నాటకాలలో స్త్రీ పాత్రలన్నీ సంస్కృతం మాట్లాడడానికి వీల్లేదు, ఏ భాష వాడాలో కూడా. ఇప్పటికీ మాండలిక అస్తిత్వవాద రచనలు రాకముందు వరకు పాత్రోచిత సంభాషణ పేరుతో కొన్ని పాత్రలకు కోట్ అన్ కోట్ నీచ భాష, కొన్ని పాత్రలకు చాలా ప్రామాణికమైన, అంటే కృష్ణా గుంటూరు జిల్లాల భాష. ఇది సాహిత్యంలో, అంటే సాహిత్యకారులు వాళ్ళ దృక్పథం చివరికి భాషలో, నుడికారంలో, సన్నివేశాల కల్పనలో, సంభాషణల్లో అన్ని చోట్ల వ్యక్తమవుతుంది. అంటే ఒక రచన దృక్పథం నుంచి వేరు చేసి చూడలేము, రచయిత దృక్పథం నుంచి వేరు చేసి చూడలేము. ఆ రచయిత దృక్పథం ఎంతవరకు వ్యక్తమైందో మనం పరిశీలించి చూడాల్సిందే తప్ప అది తప్పకుండా దృక్పథం వ్యక్తమైందని చూపెడుతుంది. అయితే ఇక్కడ మనం పాఠకులకు ఏ దృక్పథం నుంచి సాహిత్యాన్ని చేరుతారో చూసాం. రచయితలు సాహిత్యాన్ని
ఏ దృక్పథం నుంచి సృష్టిస్తారో చూసాం. ఈ ఇద్దరిని కలిపి చూసినప్పుడు కొందరు పాఠకులకు సర్వసమానత్వం ఉంటుంది రచయితల దృక్పథంతో. ఈ రచయిత రాసింది, ఈ రచయిత దృక్పథంతో నాకు ఏకీభావం ఉంది, కాబట్టి ఈ రచయిత రాసిందంతా నేను ఆమోదిస్తాను అని కొందరు పాఠకులు చదువుతారు. ఈ ఈజ్ ఈక్వల్ టు పెట్టి, మామూలుగా గణిత శాస్త్రంలోనైతే సమానత్వం గుర్తుపెట్టి మూడో గీత విడగొస్తారు, సర్వసమానం. పాఠకులకు రచయితలకు సర్వసమానం ఉండే ఒక పద్ధతి ఉంటుంది. రెండో పద్ధతి, ఈ రచయిత దృక్పథంతో నాకు ఎంత మాత్రం ఏకీభావం లేదు, కానీ ఒక అకాడమిక్ ఇంట్రెస్టో లేదా ఒక పరిశోధక ఇంట్రెస్ట్తో ఇది చదువుతాను అనుకొని పాఠకులు సాహిత్యాన్ని చేస్తారు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టి పూర్తిగా దాన్ని కొట్టేసిన సంబంధం ఉంది పాఠకులకు రచయిత. ఈ రెండు రకాలు కాకుండా మూడో రకం ఉంది, చాలాసార్లు ఎక్కువసార్లు వ్యక్తమయ్యేది. అదే రచయిత దృక్పథం పాఠకులకు కొత్తదిగా ఉంటుంది. మొదటిసారి చదివినప్పుడు అరే ఇదేమిటి ఇంత విచిత్రమైన శ్రీశ్రీ గురించి జలం అన్నట్టు మీ కాళ్ళ కింద నేల ఊడ్చుకుపోతుంది, అటువంటి ఈ దృక్పథం ఏమిటిది అనే కొత్తది కనబడుతుంది. లేదా అసలు తెలియకుండా ఇదే నాకు అర్థమే కావడం లేదు. చాలా సందర్భాలలో మనకి ఏదైనా రచన అర్థం కాలేదు అని అనిపించిందంటే ఆ దృక్పథం మనకు తెలియదని అర్థం. ఆ వస్తువు తెలియని సందర్భాలు ఉండొచ్చు, ఆ వస్తువు పట్ల తీసుకున్న దృక్పథం తెలియని సందర్భాలు ఉండొచ్చు. ఇది ఒక స్థాయి. లేదా కొంత తెలిసి కొంత తెలియక ఉండొచ్చు. ఈయన రాసిన దాంట్లో ఉదాహరణకు అంటరాని వసంతం ఉంది. అంటరాని వసంతం మీలో దాదాపు అందరూ చదివి ఉంటారనుకుంటారు. అంటరాని వసంతంలో దళిత, అది ప్రకాశం జిల్లా దళిత కుటుంబాలలో మాత్రమే జరిగిన కొన్ని ఘటనలు ఉండొచ్చు, అవి ఎవరికి తెలియవు. బయట మీరు స్థాయిలు మారుతూ ఉంటే అసలే తెలియని వాళ్ళు ఉంటారు, కొంత తెలిసి కొంత తెలియని వాళ్ళు ఉంటారు, పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాల వాళ్ళు సాహిత్యాన్ని చేరే అవకాశం ఉంది. తెలిసిన విషయాలు కూడా ఒక్కోసారి తెలిసిన విషయమే ఉంటుంది దాంట్లో, కానీ అది కొత్త వెలుగు ప్రసరించవచ్చు. అంటే సాహిత్యానికి పాఠకులకు దృక్పథం విషయంలో ఇటువంటి ఒక సంబంధం ఏర్పడుతుంది, సర్వసమాన సంబంధం ఏర్పడుతుంది, లేదా పూర్తి సర్వ వ్యతిరేక సంబంధం ఏర్పడుతుంది, లేదా కొంత తెలిసి తెలియని సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి సాహిత్య విమర్శ బాధ్యతలకు పోదాం. ఏం చేయాలి సాహిత్య విమర్శ? సాహిత్య విమర్శ చదువరికి రచయితకు ఇద్దరికీ కూడా మార్గనిర్దేశనం చేసేది. చదువరి నువ్వు ఇప్పటికే ఇది చదివి ఉండొచ్చు, లేదా ఇక ముందు చదువుతావు, దీనిలో నుంచి గ్రహించవలసింది ఇది అని చదువరికి చెప్ప బాధ్యతను సాహిత్య విమర్శ తీసుకుంటుంది. రచయితకు నువ్వు ఇది చెప్పదలుచుకున్నావు, నీ దృక్పథం ఇది, కానీ నువ్వు చెప్పిన దాంట్లో సరిగ్గా రాలేదు, ఇది ఇంకా చేర్చవలసింది అని మార్గనిర్దేశనం చేస్తుంది సాహిత్య విమర్శ బాధ్యత. అందువల్ల దృక్పథ స్పష్టత మరింత ఎక్కువ ఉండాలి. పాఠకులకు దృక్పథ స్పష్టత లేకుండా ప్రవేశించారు, రచయితలకు కొంత దృక్పథ స్పష్టతతో రాశారు. సాహిత్య విమర్శకులు మరింత ఎక్కువ దృక్పథ స్పష్టతతో మార్గనిర్దేశనం చేయవలసి ఉంటుంది. మీరు సాహిత్య పరిశోధన చేస్తున్నప్పుడు, విశ్లేషిస్తున్నప్పుడు ఈ దృక్పథం, ముఖ్యంగా మీరు ఒక సాహిత్య ఖండిక తీసుకొని చేస్తారు కాబట్టి ఈ ఖండికలో ఈ రచయిత ఈ దృక్పథం చెప్పదలిచారు, కానీ ఈ దృక్పథం ప్రకారం చెప్పలేకపోయారు, లేదా చెప్పడంలో ఈ అభివ్యక్తిని వదిలేశారు, ఈ అభివ్యక్తి తీసుకున్నారు అని సాహిత్య విమర్శ స్థాయిలో మీరు పరిశోధించవలసి ఉంటుంది. అక్కడ కూడా మీరు మళ్ళీ దృక్పథ చర్చ చేయవలసి ఉంటుంది. రచన రూపం దగ్గరే ఆగిపోకుండా సారంలోకి పోవలసి ఉంటుంది. ఇదేమి నిజానికి కొత్త విషయం కూడా కాదు. మీరు తెలుగు విద్యార్థులు, మీకు తెలుసు, లోనారసి అనే మాట విన్నా. లోనారసి చేసే పని అది. లోనారసి ఏమిటా? లోన అంటే సారం. సారంలోకి వెళ్ళి మీరు పరిశోధిస్తే దాన్ని మరో మాటల్లో మనం గుణదోష విచారణ అంటున్నాం, గుణదోష విశ్లేషణ అంటున్నాం. అది గుణదోష విశ్లేషణ. ఏ గుణము ఏ దోషము? దృక్పథ గుణము, దృక్పథ దోషం. ఇన్నాళ్ళు మనం గుణదోష విచారణ అంటే ఈ శిల్పం చాలా బాగుంది, ఈ శైలి చాలా బాగుంది అని చెప్పడం ఆగిపోయాం. నిజానికి గుణము దృక్పథం నుంచి వస్తుంది, దోషం దృక్పథం నుంచి వస్తుంది. గుణదోష విచారణ అంటే దృక్పథ విచారణ, దృక్పథ
రచనలో అది ప్రతిఫలించినా లేదా ప్రతిఫలించని తీరును, పాఠకులు ఆ రచన పట్ల తీసుకోగల వైఖరి. బహుశా ఇప్పటి వరకు నేను చాలా స్థూలంగా పైన చెప్తూ వచ్చాను. దీనికి కొన్ని సాహిత్య ఉదాహరణలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. కవి దృక్పథం ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ సాహిత్యంలోనే వెనకటి సాహిత్యంలోకి పోతే, మన ఇద్దరు ప్రధాన పాత కవులు, వాల్మీకి అనుకోండి, వ్యాసుడే అనుకోండి, పాత్ర చిత్రణ చేయడంలో వాళ్ళ దృక్పథం పనిచేసిందా లేదా? ప్రతినాయక పాత్రను ఒకదాన్ని సృష్టించారు. ప్రతినాయకుడిని క్యారికేచర్గా తయారు చేశారు. క్యారికేచర్ అంటే అన్నీ అతి దుర్గుణాలు. అతి దుర్గుణాల ప్రతినాయకుడు, అతి సుగుణాల నాయకుడు ఉంటారా? జీవితంలో ఎక్కడైనా ఉన్నారా? రచయిత దృక్పథం అక్కడ, కవి దృక్పథం అక్కడ, ఈ నాయక లక్షణాలు సమాజానికి ఉదాత్తంగా ఆదర్శంగా ఉండాలి అని రాస్తున్నాను కాబట్టి అతి సుగుణాల రాశిగా తయారు చేయాలి. ఈ ప్రతినాయక పాత్రను పరిహరించవలసిన లక్షణాల ప్రతీకగా తయారు చేస్తున్నాను కాబట్టి ఇది దుర్గుణాల కుప్పగా తయారు చేయాలి. క్యారికేచర్ల సృష్టి జరిగింది, క్యారెక్టర్ల సృష్టి జరగలేదు. నిజమైన మానవ అన్ని సంవేదనలు ఉండే పాత్రలు తయారు కాలేదు. కేవలం సుగుణాల రాసులు, దుర్గుణాల కుప్పలు తయారయ్యాయి. ఇది ఒక దృక్పథం నుంచి వచ్చింది. ప్రాచీన సాహిత్యంలో దృక్పథం ఉంటుందా? ఇప్పుడు మీరు మీ కొత్త పడికట్టురాళ్లతో దాన్ని పరిశీలిస్తున్నారా అని అంటారు. కానీ ప్రాచీన సాహిత్యంలో ఏ రచనైనా తీసుకొని మీరు కాస్త లోపలికి వెళ్ళి లోతుగా పరిశీలించి చూస్తే అన్నిటికన్నీ ఆయా రచయితల దృక్పథాలు కానీ లేదా ఆనాటి యుగ స్వభావమైన దృక్పథం కానీ ఏమిటది? వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించడం. ఏమిటా వర్ణాశ్రమ ధర్మం స్థాపించడం? చాలా స్పష్టంగా రాసుకున్నారు వాళ్ళు. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. ఏ మనిషికైనా భగవంతుడు నియమించిన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మం పాటించడమే మోక్ష మార్గం. ఆ ధర్మం పాటించకపోతే భయానకమైన సత్యం. ఇది వర్ణాశ్రమ ధర్మానికి మౌలికమైన భూమిక. ఇది చెప్పడానికే, దీన్ని ప్రచారం చేయడానికే, దీన్ని స్థాపించడానికే, దీనికి బలం చేకూర్చడానికే ప్రాచీన సాహిత్యంలో అత్యధిక భాగం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పుకున్నారు, గోబ్రాహ్మణ సంరక్షణార్థం మేము ఈ పని చేస్తున్నాము. కనుక దృక్పథం లేదు ప్రాచీన సాహిత్యంలో, మీరిప్పుడు తవ్వి తీస్తున్నారు అని అనడానికి వీల్లేదు. ప్రాచీన సాహిత్యంలో అది చాలా స్పష్టంగా ఉంది. వర్ణాశ్రమ ధర్మ సమర్థన, మనుధర్మ సమర్థన. అది కొన్నిసార్లు పరోక్షంగా ఉండొచ్చు, అప్రజ్ఞాతంగా ఉండొచ్చు, కానీ తవ్వి తీస్తే స్పష్టంగా కనబడుతుంది. ఆధునిక సాహిత్యం వచ్చిన తర్వాత ఇది చాలా స్పష్టంగా ఉండడం మొదలైంది. కొన్నిసార్లు దానిలో కూడా అస్పష్టత ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే, ఇదివరకు చాలాసార్లు రాశాను, మాట్లాడి ఉన్నాను, నాది ప్రజల ఉద్యమం అని 1910లో గురజాడ అప్పారావు గారు ఒక ఉత్తరంలో మాట రాశారు. సాహిత్యానికి ప్రజలతో సంబంధం ఉంది, ఇది ప్రజల ఉద్యమం కావాలి అని అనుకోవడం ఎప్పుడు ప్రారంభమైందో అది ఒక దృక్పథానికి సూచిక. దృక్పథం స్పష్టమవుతుంది, దృక్పథానికి మధ్య ఒక విభజన రేఖ ఏర్పడుతుంది, పాత దృక్పథాన్ని తోసిరాజని కొత్త దృక్పథం వస్తుంది అనుకోవడానికి ఒక సూచిక. అది మాత్రమే కాదు, ఆధునిక సాహిత్యంలో ఇంకా అనేక సూచికలు ఆ తర్వాత కాలాల్లో వచ్చాయి. స్త్రీ పాత్ర చిత్రణ ఎట్లా జరుగుతుంది, కులం పట్ల వైఖరి ఏమిటి, స్త్రీ పురుష సంబంధాల, స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుతున్నారా, అసమానతను కోరుతున్నారా, ప్రాంతాల మధ్య ఐక్యతను కోరుతున్నారా, ప్రాంతాల మధ్య సమానత్వాన్ని కోరుతున్నారా, ఒక భాషకు ఆధిపత్యం ఇస్తున్నారా, అన్ని భాషల సమానత్వాన్ని కోరుతున్నారా, ఇటువంటి అనేక అంశాలు ఆయా సాహిత్యకారుల దృక్పథాలు ఆ సాహిత్యాలలో, ఆధునిక సాహిత్యంలో చాలా ఎక్కువగా వ్యక్తమవుతూ వచ్చాయి. తద్వారానే వాటిని పరిశీలించడానికి అవకాశం ఉంది. ఇంకా కొంచెం ముందరకు వద్దాం, ఇంకా కొన్ని స్పెసిఫిక్ రచనలే తీసుకుందాం.
యుఏ నరసింహమూర్తి అని ఒక సాహిత్య విమర్శకులు ఉన్నారు. ఆయన ఒక విచిత్రమైన పరిశీలన నిర్ధారణ చేశారు. మహాభారతం గురించి రాశారు. ఆయన మహాభారతం గురించి చాలా వ్యాసాలు పరంపర రాశారు. మీ అందరికీ తెలుసు, తిక్కన కొంత భాగం మహాభారతం రాశారు. తిక్కన హరిహరాదుల మధ్య ఐక్యత కోసం దాన్ని ధర్మాద్వైతం అంటారు. తిక్కన భారతం ఆ పర్వాలు ధర్మాద్వైత స్థితిని చెప్పాయి. ఇది నరసింహమూర్తి గారు రాశారు. ధర్మాద్వైత స్థితిని ప్రచారం చేయడానికే తిక్కన రాశాడు. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం మహాభారత సంశోధిత ముద్రణ వేసింది. ఇక్కడ లెక్చరర్లు, ప్రొఫెసర్లు అందరూ కలిసి పెద్ద టీం ఏర్పడి సంశోధిత ముద్రణ వేశారు. ఈ సంశోధిత ముద్రణలో పరిష్కరించారు వీళ్ళు మహాభారతాన్ని. ఈ పరిష్కారంలో తిక్కన భాగాన్ని విశిష్టాద్వైత ప్రచారంగా వర్ణించారు. ఆయనేమో ధర్మాద్వైతం రాస్తే విశిష్టాద్వైతం అని రాశారు. దాని మీద అద్వైతులు పెద్ద విమర్శ సాగించారు అని నరసింహమూర్తి రాశారు. అంటే తిక్కనకు ఒక దృక్పథం ఉంది, తిక్కన పరిష్కర్తలకు ఒక దృక్పథం ఉంది, పాఠకులకు ఒక దృక్పథం ఉంది. సాహిత్యంలో, ప్రాచీన సాహిత్యంలో పోయినప్పటికీ లేదా ఆధునిక సాహిత్యంలో పోయినప్పటికీ సృజనకర్తకు దృక్పథం ఉండడము, పరిశీలకులకు దృక్పథం ఉండడము, పాఠకులకు దృక్పథం ఉండడం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంత దూరమే అక్కర్లేదు. భారతంలో నన్నయ్య గారు బకాసురుడిని ఒక రకంగా వర్ణించారు. బకాసురుడి పట్ల ఆయన దృక్పథం అది. కొడవటిగంటి కుటుంబరావు గారు బకాసుర కథ రాశారు. వస్తువు ఒకటే. ఈ వస్తువు పట్ల రచయిత దృక్పథం వల్ల ఆ వస్తువు కూడా మారిపోతుంది. వస్తువు మీద కొత్త వెలుగు ప్రసరిస్తుంది. వస్తువులో కొత్త కోణాలు బయటకు వస్తాయి, కొత్త అభివ్యక్తి వస్తుంది. మీరు ఈ రెండింటిని పోల్చి చూడండి. భారతంలోని బకాసుర కథ, కొడవటిగంటి కుటుంబరావు గారి బకాసుర కథ. అది మాత్రమే కాదు, రామాయణంలో శంభుక వధ ఉన్నది, లేదా వేనరాజు కథ ఉన్నది. త్రిపునేని రామస్వామి చౌదరి గారు శంభుక వధ రాశారు, వేనరాజు రాశారు. పూర్తి భిన్నమైన దృక్పథం నుంచి చలం, పురాణ పాత్రలన్నిటి మీద కథలు రాశారు, నాటకాలు రాశారు. చలం పురూరవ తీసుకోండి, పురూరవ పాత వ్యాఖ్యానం, ఉపాఖ్యానం తీసుకోండి. నార్ల వెంకటేశ్వరరావు గారి సీత జోస్యం చూడండి, రామాయణంలో సీత చూడండి. అంటే దృక్పథం తప్పనిసరిగా సాహిత్య చిత్రణలో, సాహిత్య సృజనలో ఒక ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఇటీవలి కాలంలో అనేక మంది ఉన్నారు. ఓల్గా రాశాడు, సౌదా రాశాడు. పురాణ కథలను రీటెల్లింగ్ అంటారు. రీటెల్లింగ్లో బయటపడ్డది వస్తువులో మార్పేమీ లేదు, వస్తువు అదే. రచయిత దృక్పథం నుంచి అది 23 భాగాల్లో చిరంజీవి చరిత్ర చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. 1973లో ఆకాశవాణి విజయవాడ శ్రీశ్రీ గారేమో సామాజిక దురన్యాయాల పట్ల ఎత్తిపట్టిన కలం అన్నారు. విశ్వనాథ గారేమో పరమేశ్వరుడిచ్చిన శైలి శక్తి వల్ల ఆయన అద్భుతమైన రచనలు చేశారు. చలంలో ఏం మార్పు లేదు, చలం చలమే. చలం పట్ల చూసే ఇద్దరు పాఠకులే, ఇద్దరు సాహిత్య విమర్శకుల దృష్టి ఇట్లా ఉంది. అట్లాగే అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చాక అదంతా ఈ దృష్టిలో ఉన్నదే. కొత్తగా నేను మళ్ళీ ఆ వివరాల్లోకి పోనక్కర్లేదు. అవన్నీ కూడా దృక్పథ ప్రాధాన్యతను చెప్తూ ఉన్నాయి. ఇంకొక స్థాయికి వెళ్తే 3 మాటలు ఉన్నాయి మనకు. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ. మంచి గతమున కొంచెమేనోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. ఇవాళ కంటే ఎప్పుడు రేపే బాగుంటుందంటాను నేను అన్నాడు శ్రీశ్రీ. కాలం గురించి 3 భిన్న దృక్పథాలు, 3 సాహిత్య రచనలే. 3 సాహిత్యంలో మన సాహిత్య వారసత్వంలో భాగమైనవి. మన సాహిత్య వారసత్వంలోనే భిన్న దృక్పథాల ఉనికి ఉన్నది. వాటిని పరిశీలించవలసి ఉన్నది, వాటిని విశ్లేషించవలసి ఉన్నది. వీటిలో ఏ దృక్పథం సరైనది? మంచి గతమున కొంచెమేనే అనేది నిజమా? గతకాలము మేలు వచ్చు కాలం కంటే అనేది నిజమా? ఇవాళ కంటే ఎప్పుడూ రేపే బాగుంటుందంటాను నేను అనేది నిజమా? ఇంకొక ఉదాహరణలోకి పోదాం.
అసలు సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా సాహిత్యకారులు భిన్న దృక్పథాల నుంచి వివరించారు. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుడు. ఒక దృక్పథం. ఆకులందున అణగిమణగి కవిత కోయిల పలకవలెనోయ్ ఇంకొక దృక్పథం. ప్రజను సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేడు కవి ఇంకొక దృక్పథం. మూడు కవిత్వమే. కవిత్వ సృజన ఎట్లా వస్తుంది, కవిత్వ ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అని మూడు. ఒక 14వ శతాబ్దంది, ఒకటి 19వ శతాబ్దం చివరిది, ఒకటి 20వ శతాబ్దం మధ్యది. మూడిట్లో మూడు భిన్నమైన దృక్పథాలు ఉన్నాయి అంటేనే కవిత్వం ఎట్లా వస్తుంది అని చెప్పడం, కవిత్వ సృజన శక్తికి మూలం ఏమిటి అని చెప్పడంలోనే ఉందంటే దృక్పథాన్ని పట్టించుకోవడం, దృక్పథాన్ని అర్థం చేసుకోవడం, దృక్పథాన్ని విశ్లేషించడం. ఈ దృక్పథం వల్ల ఈ రచన ఇట్లా అయింది, ఈ దృక్పథం వల్ల ఈ అభివ్యక్తి ఇట్లా ఉంది అని వివరించడం సాహిత్యాన్ని మరింత గాఢంగా అర్థం చేసుకోవడానికి, మరింత విశాలంగా అర్థం చేసుకోవడానికి, మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రధానమైన పరికరం అవుతుంది. కనుక ముగింపుగా దృక్పథ స్పష్టత లేకుండా సాహిత్య సృజన సాధ్యం కాదు, సాహిత్య పఠనం సాధ్యం కాదు, సాహిత్య విమర్శ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైన సంపూర్ణం కాదు. సాధ్యం కూడా కావచ్చు, ఎందుకంటే 4 అక్షరాలు వస్తే మనం ఏదైనా చదవచ్చు. కానీ ఈ అక్షరాలు వచ్చి చదివినంత మాత్రాన సంపూర్ణంగా అది అర్థమవుతుందా, సంపూర్ణంగా దాన్ని మనం ఆకళింపు చేసుకుంటున్నామా? అది సంపూర్ణం కావాలంటే తప్పనిసరిగా దృక్పథ స్పష్టత ఉండాలి. దృక్పథ స్పష్టత పఠితగా చదువరిగా నీకు మాత్రమే కాదు, రచయిత దృక్పథం ఏమిటి, రచయిత రచనలోకి తీసుకొచ్చిన దృక్పథం ఏమిటి, దీన్ని కేవలం పాఠకుడిగా చదువరిగా మాత్రమే కాకుండా పై స్థాయికి వెళ్ళి సాహిత్య విమర్శగా సారంలోకి వెళ్ళి ఎట్లా అర్థం చేసుకోవాలి అని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సాహిత్య ఆస్వాదన, సాహిత్య పరిశీలన సంపూర్ణమవుతుంది. రచయిత సమాజాన్ని సవ్యంగా ప్రతిబింబించాలంటే విభిన్న పాత్రలు, వైవిధ్యం, దృక్పథాల చర్చ చేయక తప్పదు. ఒక కథ తీసుకోండి, నవల తీసుకోండి, నాటకం తీసుకోండి, అనేక పాత్రలు ఉంటాయి. అన్ని పాత్రలకు వాటి దృక్పథాలు ఉండాలి. ఈ అన్ని దృక్పథాలను సమన్వయించిన రచయిత దృక్పథం ఉండాలి. ఈ అన్ని దృక్పథాలలో నుంచి ఏ దృక్పథాన్ని సమర్థించదలుచుకున్నాడో అది సాహిత్య ప్రయోజనం. అనేక దృక్పథాల నుంచి తన దృక్పథం ప్రకటించాలి. చాలా చర్చ ఉంది కన్యాశుల్కంలో. ఎవరి గిరీశమా, లుబ్ధావధానులా, అగ్నిహోత్రావధానులా, మధురవాణి కావచ్చు, సౌజన్యారావు లోపాలు కూడా చెప్పగలిగాడు కాబట్టి మధురవాణి అవుతుంది అని చర్చ జరిగింది. కనుక సాహిత్యంలో ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం తీసుకున్నప్పుడు అనేక పాత్రలు ఉంటాయి కాబట్టి ఇన్ని పాత్రల దృక్పథాల చర్చ చేసి తాను ఏ దృక్పథాన్ని బలపరచదలుచుకున్నారో దాన్ని స్థాపించడం, నిరూపించడం, తద్వారా సాహిత్య ప్రయోజనం సాధించడం రచయితకు సాధ్యమవుతుంది. పాఠకులకైతే సాధారణంగానే అసలు సాహిత్యం చదవడం అనేది ఒక ఉన్నతీకరణ సాధన. నిన్న ఉన్న ఒక పుస్తకం చదవడానికి ముందున్న స్థితికి, పుస్తకం చదివిన తర్వాత ఉన్న స్థితికి ఏమిటి తేడా అంటే ఆ ప్రత్యేక సాహిత్య రచన నీలోకి కొన్ని విలువలు ప్రవేశపెడుతుంది, నీ అవగాహనను మారుస్తుంది, నీ దృక్పథాన్ని మారుస్తుంది, నిన్ను ఉన్నతీకరిస్తుంది. మామూలుగానే ఇది సాహిత్యానికి ఉండే సాధారణ లక్షణం పాఠకులను ఉన్నతీకరించడం, పాఠకుల అవగాహనలను ఉన్నతీకరించడం. ఈ ఉన్నతీకరణ మరింత ఎప్పుడు సాధ్యమవుతుందంటే దృక్పథాల పరిచయం. ఈ దృక్పథమే సరైనది అని చెప్పగలిగినప్పుడు వాటి మధ్య చర్చ, వాటి మదనం, వాటి పరిశీలన పఠితలో, చదువరిలో ఒక ఉన్నతీకరించిన దృక్పథాన్ని ఇస్తాయి. అట్లా పరిశీలన ద్వారా సాహిత్య పాఠకులు తమదైన దృక్పథాన్ని, భిన్న దృక్పథాన్ని, క్షమించాలి ఎక్కువసేపు కూడా తీసుకున్నట్టున్నాను, చాలా చోట్ల ఇదివరకు చెప్పి ఉన్నాను, మళ్ళీ ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు కాబట్టి చెప్పాలి.
దృక్పథం గురించి ఇంత అంతిమంగా చేసే నిర్ధారణ ఏమిటి? చాలాసార్లు చెప్పిన విషయమే. యూరోప్లో మార్క్స్ జీవించిన రోజుల్లో 1860, 1850లో ఒక ఆట ఉండేది. 20 ప్రశ్నలు. నీ ఇష్టమైన రచయిత ఎవరు, నీ ఇష్టమైన సూక్తి ఏమిటి, నీ ఇష్టమైన ఆట ఏమిటి వగైరా. ఒక 20 ప్రశ్నల అటువంటిది మార్క్స్ కూడా నింపాడు. 1857లో అనుకుంటా ఆయన నింపాడు. ఒక ప్రశ్న ఆయన 2 ప్రశ్నలకు కూడా ఒక గ్రీక్ రచయిత రాసిన మాట, ఒక లాటిన్ రచయిత రాసిన మాట పెట్టాడు. నీ ఇష్టమైన సూక్తి ఏమిటి అని అడిగారు. అడిగితే క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది గ్రీక్ రచయిత రాసిన ఒక నాటకంలోని ఒక వాక్యం చెప్పాడు. మానవీయమైనది నాకు అలీనం కాదు. నథింగ్ హ్యూమన్ ఈజ్ ఎలియన్ టు మీ. మనిషికి సంబంధించింది అయితే అది చాలు, అది నేను చూస్తాను, తీసుకుంటాను. అది సరైన దృక్పథం. విమర్శనీయం కావచ్చు, తిరస్కరణీయం కావచ్చు, కానీ అది మనిషికి సంబంధించింది అయితే నా ఆలోచన పరిధిలోకి వస్తుంది, నా పరిశీలన పరిధిలోకి వస్తుంది, నా విశ్లేషణ పరిధిలోకి వస్తుంది. ఇది ఉండవలసిన దృక్పథం. 2వ ప్రశ్న, నీ లక్ష్యం, జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగారు. ఆయన మళ్ళీ నా సంవత్సరం మర్చిపోయాను, ఒక చెప్పిన వాక్యం తీసుకున్నాడు. ప్రతిదాన్ని ప్రశ్నించు, దేన్ని ప్రశ్నించకుండా వదలం, ప్రశ్నను కూడా ప్రశ్నించు. ప్రశ్న నిజానికి కొత్త విషయం కూడా కాదు. బుద్ధుడు మార్క్స్ కన్నా 2500 ఏళ్ల ముందే గురువు చెప్పారని నమ్మకు, పుస్తకంలో ఉందని నమ్మకు, 10 మంది నమ్మారని నమ్మకు. నువ్వు ఆలోచించి, నువ్వు తర్కించి, నువ్వు ప్రశ్నించి, నువ్వు తేల్చుకో. ఈ 2 దృక్పథానికి మౌలికమైన గీటురాడు. మానవీయమైనది ఏది అలీనం కాదు. ప్రతిదాన్ని ప్రశ్నించు. సాహిత్య పరిశోధకులుగా, భవిష్యత్ సాహిత్య విమర్శకులుగా ఈ 2 పునాదుల మీద మీ సాహిత్య భవన నిర్మాణం ప్రారంభించాలని కోరుతూ ఓపికగా ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.